శ్రీమతి నమః. ఈ మధ్య నాకు 2-3 రీల్స్ పంపించారు. ఆ రీల్స్ కింద కామెంట్స్ కూడా చూసినప్పుడు చీ అనిపించింది. ఎందుకంటే ఇంట్లోకి రానప్పుడు వాళ్ళు పూజ చేసుకోవడమే కాకుండా ఈ వ్రతాలు వాటిల్లో కూడా కూర్చుండిపోయి డే 1 పూజ నేను చాలా పాజిటివ్ వైబ్స్ ని పొందాను. డే 2 పూజ, డే 3 పూజ, పెద్ద ఏదో గొప్ప పని చేసినట్లు ఈ పూజలు చేసుకోవటము, దాన్ని మళ్ళీ వీడియో తీయడము, దాని కింద మళ్ళీ కింద కామెంట్లు పెట్టడం. ఒక తప్పు మనం చేస్తున్నదే కాకుండా ఆ తప్పు చేయటానికి ఇంకా చాలా మందిని ప్రేరేపిస్తున్నాం. దానికి మనం చెల్లించవలసిన మూల్యం చాలా ఎక్కువగానే ఉంటుంది. పంచదార తిన్నప్పుడు చాలా తీయగానే ఉంటుంది, కానీ ప్రతిరోజు ఆ పంచదార అలా తింటూ ఉన్నాము అనుకోండి, చివరికి మనకు వచ్చే వ్యాధి నుంచి ఎవరైనా బయట పడేయగలరా? కాబట్టి ఇలాంటివన్నీ చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని చూపించలేదు కాబట్టి అసలు సంప్రదాయమే లేదు అని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. తర్వాత మనకి చూపించే దుష్పరిణామాల నుంచి మనం బయట పడలేం. ఒకవేళ మీరు చేసుకున్నారు అనుకోండి, అది మీ కర్మ, ఎవరు ఏం చేయలేరు. అలా చేసుకున్న వీడియోస్ మాత్రం పెట్టి ఇంకొకరిని నాశనం చేయకండి. మీకు సంప్రదాయాలు అంటే గౌరవం లేనప్పుడు భగవంతుడు అంటే మాత్రం నమ్మకం ఎందుకు? అలాంటప్పుడు పూజ చేయటం ఎందుకు? మానేసుకోవచ్చు కదా. పూజ చేసుకున్నామని చూపించి ఇంకొకళ్ళ తగలేయటం ఎందుకు? ఇలాంటి తప్పు పని చేయకండి. అలాగే ఇంట్లోకి రాకూడనప్పుడంట పూజ చేసుకోవాలని తపనుంటే చెంగులో పసుపు కొమ్మును కట్టుకుని పూజ చేసుకోవచ్చంట. అలా ఎందుకు పసుపు కొమ్ము కట్టుకోవడం? పూజ చేసుకోవాలని తపన ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయి కూర్చొని పూజ చేసుకోవచ్చు కదా. దయచేసి ఇలాంటివి నమ్మి పూజ చేసుకుని ఆ తరువాత ఇబ్బందులకి లోను కాకండి. మీకు అంతగా పూజ చేసుకోవాలని అనుకుంటే నామస్మరణ చేసుకోండి. నామస్మరణకి మించిన పూజే లేదు. ఇలాంటివన్నీ కలుపుకుని ఎవరో చెప్పారని విని ఏం పర్వాలేదు అని అప్పటికనుకుంటే తర్వాత పరిస్థితి మన చేతుల్లోంచి దాటిపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. సరే, ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి కదా, తులసి మొక్క మా ఇంట్లో లేదు, ఇప్పుడు తెచ్చుకోవచ్చా? అలాగే ఈ రోజు పూజ చేయలేకపోతే ఇంకెప్పుడు చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు మొక్క కావాలంటే తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నర్సరీలో మొక్కలు వేసేసే ఉంటాయి కదా, ఆ మొక్కల్ని తెచ్చుకొని మరి పూజ చేసుకోవచ్చు. మరి పూజ కావాలి అంటే తులసి మొక్క ఉండాలి కదా, అందుకని మీరు మొక్క తెచ్చుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ రోజు గనక పూజ చేసుకోవటం వీలు కాకపోతే అప్పుడు మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజున చేసుకోవచ్చు. అలాగే నాకు ఇందాక ఒక కామెంట్ పెట్టారు, మా అమ్మాయి ఇంట్లోకి ఈ రోజు రాకూడదండి, మరి మేము పూజ ఈ రోజు చేసుకోకూడదని. ఆ అమ్మాయిని దూరంగానే కూర్చోపెట్టారు అని అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. పూజ మానవలసిన అవసరమే లేదు. హాయిగా పూజ చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా పూజ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పాను కదా, తులసి మొక్క, బిల్వదళము, అలాగే ఉసిరి మొక్క తెచ్చి పెట్టుకోండి అని చెప్పి. ప్రతిరోజు తులసి మొక్కకి, బిల్వదళానికి, అలాగే ఉసిరి మొక్కకి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఆ మూలాలని కడిగి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి, తులసి మొక్కకి ప్రదక్షిణం చేస్తేనేమో అశ్వమేధయాగ ఫలం వస్తుందన్నమాట. తులసి నామాలు 12 చదువుకుని మనం ప్రదక్షిణ చేస్తే, బిల్వదళానికి ప్రదక్షిణ చేస్తేనేమో ఈ బిల్వదళం మొదట్లో ఉన్న నీటిని నా తల మీద జల్లుకుని బిల్వదళానికి ప్రదక్షిణ చేస్తేనేమో సర్వ సంపదలు సిద్ధించటమే కాకుండా సంతానానికి సౌఖ్యం ఉంటుంది అని చెప్తారు. అలాగే ఉసిరి మొక్కకి గనక ప్రదక్షిణ చేసినట్లయితే ఐశ్వర్యం వస్తుంది అని చెప్తారు. కాబట్టి 3 మొక్కలకి కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేశారు అని అనుకోండి, ప్రతిరోజు ఆ ఇల్లు లక్ష్మీ నిలయం అవదా చెప్పండి. ప్రతిరోజు మర్చిపోకుండా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ఈ 3 మొక్కలకి వచ్చి ఒకసారి నమస్కారం చేసుకుని కాసిన్ని నీళ్లు పోసి అక్కడ దీపారాధన వెలిగించి కాస్త ఎండు ద్రాక్ష ప్రసాదంగా పెట్టండి. మనం చేసే పనులు ఒక్కొక్కటి అవి చిన్నగా కనిపించవచ్చు, అవి ఫూలిష్ గా కనిపించవచ్చు, కానీ దాని నుంచి వచ్చే ఫలితం మాత్రం చాలా అద్భుతంగానే ఉంటుంది. మిగతా ప్రశ్నలకి ఇంకొక రోజు సమాధానం తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.